హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు ఫ్రెండ్స్, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మనకు క్రిస్టల్స్లో వచ్చి చూడండి, మేలు మీద రాయిని మీకు చూపిస్తాను. క్రిస్టల్లా చూడండి ఎలా ఉంది. ఇది క్రిస్టల్లా కొంచెం మేలు రకమైన రాయి. ఇది ఏ విధంగా ఉందో చూడండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి ఏ విధంగా ఉందో. క్రిస్టల్స్లో ఇది ఒక మేలు రకమైన రాయి. మన రాయలసీమ రత్నాల సీమకు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రాళ్ళు అయితే తెచ్చాను నేను వేరే ప్రదేశాలలో. చూడండి ఇది చూడండి క్రిస్టల్లో. మళ్ళీ ఇవి కొంచెం తక్కువ కలర్స్, వైట్ కలర్ ఉంది కొంచెం. చూడండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి రాళ్ళు. ఇవన్నీ మనకు రాయలసీమ, మనకు రత్నాల సీమ కాబట్టి ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి. వీటిలో వజ్రం అంటే ఈ పాటికాలం మనం లక్షాధికారులం అయిదాము. చూడండి ఈ రాయి చూడండి ఎంత బాగుంది. ఇది క్రిస్టల్ అంటారు దీన్ని. వజ్రాలకు సంబంధించిన రాయి ఇది, కాకపోతే ఇది మన క్రిస్టల్గా మిగిలిపోయింది. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మనకు దీన్ని తేనె రాయి అంటారు. చూడండి ఏ విధంగా మెరుస్తుంది చూడండి రాయి. ఇది చూడండి ఏ విధంగా మెరుస్తుంది. ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను. ఈ రాయిని తేనె రాయి అంటారు. చూడండి ఇది చూడండి, ఇది కూడా మనకు వచ్చేసి తేనె రాయి అంటారు. ఇది తేనె రాయిలో మనకు వేరే రకం. ఇది చూడండి ఏ విధంగా ఉందో, కొంచెం పాలరాతి కలిసి ఉంటుంది. వీటి కోసం చాలా కష్టపడినా, ఎక్కడెక్కడ ప్రదేశాలన్నీ తిరిగిన మన వీడియోలో కూడా ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. మరి నేను తర్వాత వీడియోస్ చూసి మనకు జొన్నగిరి నేను తీసాను. జొన్నగిరి, ఇక్కడ గార్గేపురం, ఇక్కడ వీడియోలు తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి. ఇది తేనెరాళ్ళలో ఇది ఒక కలరు. అంటే ఇది మనకు బాగా నీట్గా బాగుంది రాయి. ఇది వీటిలో ఈ రాళ్ళలో మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఎందుకైనా ఉపయోగపడతాయా, లేదంటే ఎవరిదైనా మీకు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకి చూపితే మనం చెప్తాము. చూడండి ఒకసారి. ఈ తేనెరాళ్ళు ఏంటో దేనికైనా ఉపయోగపడతాయి చూడండి, చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవన్నీ బాగా నేను కష్టపడి వెతకలాడొచ్చాను. చూడండి ఎన్ని ప్రదేశాలలో దీంట్లో ఇంకా ఉన్నాయి రాళ్ళు, సంచులు ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు పాలరాతి అంటారు. ఏ విధంగా ఉందో చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది. ఇది ఇవన్నీ మనకు రాయలసీమలో దొరికినాయంటే మన కర్నూలు జిల్లాలో దొరికినవి ఇవన్నీ మనకు రాళ్ళు. ఈ రాయి చూడండి ఏ విధంగా ఉందో. దీన్ని బ్లాక్ స్టోన్ అంటారు. ఏ విధంగా మెరుస్తుంది చూడండి. ఇవన్నీ మనకు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసి తేనె రాళ్ళు ఉన్నాయి. ఇందులో క్రిస్టల్స్ ఉన్నాయి. జొన్నగిరిలో అయితే మనకి ఇలాంటి రాళ్ళే దొరకవు ఫ్రెండ్స్. దొరికితే అది వజ్రమే అవుతుంది ఖచ్చితంగా. వజ్రం లాంటి దొరికిందంటే మనకు వజ్రమే దొరుకుతుంది, కానీ ఇలాంటి రాళ్ళు ఏం దొరకవు. ఇవన్నీ మనకు గాలిగోపురం, గాజులపల్లి, పుట్లగూడెం, ఇక్కడ ఇటు సైడ్ దొరికినవి. ఇవన్నీ ఇటువంటి రాళ్ళన్నీ వచ్చేసి పుట్లగూడెం దొరికింది మనకు ఎక్కువ ఉండేది అక్కడ. ఇవే పుట్లగూడెంలో ఉండేది మెయిన్ ఇలాంటి రాళ్ళే. చూడండి పుట్లగూడెంలో ఎక్కువే దొరుకుతాయి మనకు. గార్గపురంలో అయితే మనకి ఇలాంటి క్రిస్టల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ క్రిస్టల్స్ మనకు గార్గపురంలో దొరుకుతాయి. గాజులపల్లెలో వచ్చేసి మనకి ఎలాంటివి దొరుకుతాయో చూపిస్తాను. ఇవి ఫ్రెండ్స్ గాజులపల్లె మనకి ఎక్కువ దొరికేది ఇవి. చూడండి
గాజులపల్లిలో మనకైతే రీసెంట్గా మొన్న ఒక ముసలాయనకైతే 2 వజ్రాలు దొరికినాయి. గత వీడియోలో నేను చూశాను. నేను కూడా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి దొరికినాయి అని చెప్పారు. గాజులపల్లిలో అయితే మనకి ఇక్కడ గార్గేపురంలో అయితే ఎవరైనా దొరకలేదులే, కానీ అక్కడ ఎక్కువ క్రిస్టల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. మొత్తానికి ఇలాంటి రాళ్ళే గార్గేపురంలో దొరుకుతాయి. అక్కడ ఎవరికైతే వజ్రం చెప్పలేదు, కానీ ఎక్కువ అయితే ఇవి దొరుకుతాయి క్రిస్టల్స్. మనకి క్రిస్టల్స్ కావాలంటే కుప్పలు మస్తు ఉంటాయి గార్గేపురంలో. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనకు పుట్లగూడెంలో కూడా ఇలాంటి రాళ్ళు బయట మనం వాగు యువతల దొరుకుతాయి. మన ఇంట్రెస్ట్లో దొరుకుతాయి. ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి మనకు పుట్లగూడెంలో. చూడండి అక్కడ కూడా కొండను త్రవ్వారు, అందువలన అక్కడ దొరుకుతాయి ఇలాంటి రాళ్ళు. మనకు ఇంకా గుడిమెట్ల అటు పోయినామంటే, వాగు దాటి పోయినామంటే మనకు ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి. వాగు పోయినామంటే ఇలాంటి రాళ్ళు ఎక్కువే దొరుకుతాయి మనకు పుట్లగూడెంలో. పైన కొండ పైన మనకు దొరికేది ఎక్కువ ఈ రాళ్ళు. కొండ యువతలు వచ్చేసి మనకు ఈ రాళ్ళు దొరుకుతాయి. కొండ యువతల ఈ రాళ్ళు దొరుకుతాయి మనకు. క్రిస్టల్స్ దొరుకుతాయి. అక్కడ కొండ తవ్వినారు, అందువలన మనకి ఈ రాల్స్ దొరుకుతాయి ఎక్కువ. ఇప్పుడైతే బల్లకట్ట వేస్తలేరంట ఫ్రెండ్స్. బల్లకట్ట అయితే వేస్తలేరు ఇప్పుడు, లేదంటే మనం వెళ్ళుదాంలే. బల్లకట్ట అయితే వేస్తలేరు. మొన్న వాగు వచ్చింది కదా, వాగు వచ్చినందువలన బల్లకట్ట అయితే వేస్తలేరు. చూడండి బల్లకట్ట అయితే వేస్తలేరు. మనం నెక్స్ట్ వీడియో గార్గేపురం కానీ జొన్నగిరి కానీ చేయాలనుకుంటున్నాను నేను. మన ఛానల్కి సపోర్ట్ ఉండండి. మీకు మరిన్ని వీడియోలు నేను అందిస్తాను. బ్లాక్ డైమండ్ అంటే ఇట్నే ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ డైమండ్ అంటే ఏమంటే మనకు చూడండి ఇట్లా ఈ నునుపు వచ్చింది కదా, ఈ నునిపే రావాలి మనకు. ఈ సైడ్ ఇటు ఉండవు, మళ్ళీ ఇట్లుంటే డైమండ్ కాదు, రాయి కిందకి వస్తుంది. మనకి ఏ విధంగా ఉండాలంటే ఈ షేప్లో ఉన్నట్టే ఉండాలి. ఇట్లా ఇటు ఉండదంటే మనకు బ్లాక్ డైమండ్గా వస్తుంది. అది బ్లాక్ డైమండ్ చాలా రేటు ఫ్రెండ్స్, చాలా ధర ఉంది బ్లాక్ డైమండ్. చూడండి క్రిస్టల్స్లా ఇవన్నీ క్రిస్టల్స్ చూడండి. ఇవి మనకు ఎక్కువ గార్గాపురంలో కానీ పుట్లగూడెం యువతల కానీ మనకు దొరుకుతాయి ఎక్కువ. శ్రీరామకొండలో కానీ, శ్రీరామకొండలో అంటున్నారు కానీ అక్కడేం లేవు ఫ్రెండ్స్ అనుకుంటున్నాను నేనైతే. నేను వెళ్దాం చూస్తున్నా, అక్కడ చూపిస్తాను మన వీడియో కూడా. అక్కడ పోయి అది లొకేషన్ కనుక్కొని వెళ్ళాలి. శ్రీరామకొండలో కూడా అలాంటివి దొరుకుతాయి ఎక్కువ. ఇవి వచ్చేసి మనకు ఎక్కువ ఇవి ఈ రాళ్ళన్నీ పుట్లగూడెంలో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అయితే ఈ స్టోన్స్ ఉంది కదా, ఈ స్టోన్ మనకు ఎక్కువ దొరుకుతుంది అక్కడ. ఇట్లా కూడా దొరుకుతాయి. చూడండి ఎంత బాగుంది ఇది. ఇవన్నీ అక్కడనే దొరికినాయి ఫ్రెండ్స్.